కాలభైరవుడిని ఏ రాసులవారు ఏ రోజు పూజించాలంటే శివుడి స్వరూపమైన కాలభైరవుడిని ఏ రాసులవారు ఏ రోజు పూజించాలో ఎలా పూజించాలో చూద్దాం. శివుని 64 రూపాలలో భైరవుడు ఒకటి. స్వర్ణాకర్షణ భైరవుడు, యోగ భైరవుడు, ఆది భైరవుడు, కాల భైరవుడు, ఉగ్ర భైరవుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. ప్రతి శివాలయానికి ఈశాన్య మూలలో భైరవుని గర్భగుడి ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే శుక్ల, కృష్ణపక్షాలలో వచ్చే అష్టమి రోజు చాలా విశిష్టమైనవిగా భావిస్తారు. అష్టమి తిథులలో భైరవ వ్రతం పాటిస్తారు. మంగళవారం అష్టమి తిథి చాలా విశిష్టమైనది. వరుసగా 21 అష్టమి తిథులు భైరవ వ్రతం ఆచరించడం చాలా విశిష్టమైనది. 12 రాసుల వారు ఈ ప్రత్యేకమైన అష్టమి తిథి రోజున భైరవుడిని పూజిస్తే గొప్ప ఫలితాలు పొందవచ్చు. ఆదివారం సింహ రాశి స్త్రీలు, పురుషులు రాహుకాలంలో భైరవుడికి అర్చన, రుద్రాక్ష అభిషేకం, వడమాలలు వేసి పూజలు చేస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి. సోమవారం కర్కాటక రాశి వారు సోమవారం లేదా సంకష్టహర చతుర్థి రోజున భైరవుడికి పన్నీరుతో అభిషేకం చేసి చందనం, పునుగుతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కంటి సమస్యలు దూరం అవుతాయి. మేష, వృశ్చిక రాశి వారు మంగళవారం భైరవుడిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. మిరియాల దీపం వెలిగించి పూజిస్తే పోయిన ఆస్తిని తిరిగి పొందవచ్చు. బుధవారం మిథున, కన్యా రాశుల వారు బుధవారాలలో భైరవుడిని పూజించడం ద్వారా లాభాలను పొందవచ్చు. నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లాభం చేకూరుతుంది. గురువారం ధనుస్సు, మీన రాశి భైరవుడిని గురువారాల్లో పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గురువారం పూజ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. శుక్రవారం వృషభ, తుల రాశుల వారు శుక్రవారం నాడు కాల భైరవుడిని పూజించడం ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. శుక్రవారం సాయంత్రం బిల్వ ఆకులు, సుగంధ పుష్పాలతో సహస్రనామ అర్చన చేస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. శనివారం మకర, కుంభ రాశుల వారు శనివారం భైరవుడిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. భైరవుడు శనిదేవుని గురువు. ఫలితంగా అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని తొలగి మంచి జరుగుతుందని విశ్వాసం. అలాగే అష్టమి నాడు పంచదీపాలు వెలిగించి పూజిస్తే కష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.